నా దగ్గర ఒక 30,000 ఉన్నాయి. నేను ఏ ఫోన్ కొనుక్కోవాలి? కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలా? లేదంటే యూజువల్ సెకండ్ హ్యాండ్‌లో ఉన్న ఐఫోన్ కొనుక్కోవాలా? ఈ కన్‌ఫ్యూజన్ మీ దగ్గర ఉంటే రండి ఈ వీడియోలో నీకైతే డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజువల్ ఐఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్రాండ్ వాల్యూ. సో మీరైతే 30,000 మీ దగ్గర ఉంటే గనుక మీరు సెకండ్ హ్యాండ్ ఐఫోన్ గురించి చూస్తుంటే గనుక అసలు ఏ మోడల్స్ కొనుక్కోవాలి, ఏ మోడల్స్ కొనుక్కోవద్దు అనేది నేనైతే మనమైతే డిస్కస్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకుంటే అటు న్యూ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవాలా, లేదంటే సెకండ్ హ్యాండ్‌లో యూజ్డ్ ఐఫోన్ తీసుకోవాలనే దాని మీద అయితే కొంచెం క్లారిటీ అయితే రావడానికి ట్రై చేస్తది. సో ఐఫోన్ అనగానే బిల్డ్ క్వాలిటీ అనమాట. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకి 3 ఇయర్స్ ఓల్డ్ మొబైల్స్ కూడా ఇది చేతిలో పట్టుకోకుండా ప్రీమియం ఉంటుంది. అలాగే దీనికి A15 కానీ ఏ బయోనిక్ చిప్‌తో రావడం జరుగుతుంది కాబట్టి దానికి మనకి రీసేల్ వాల్యూ కూడా అంతే మొత్తంలో అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు 30,000 పెట్టి ఒక 13 కానీ, లేదంటే 14 మినీ కానీ, లేదంటే 15 కానీ మీకు మంచి ప్రైస్‌కి దొరికిందంటే గనుక మ్యాక్సిమం తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ కేర్‌లో ఐఫోన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి దాని ఐఎంఈ నెంబర్ కానీ, సో డిస్‌ప్లేస్ ఏమైనా మనకి రీప్లేస్ అయినా లేదా ఇవన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్ప మీరు సెకండ్ హ్యాండ్ ఐఫోన్ అయితే పర్చేస్ అయితే చేయొద్దు. లేదంటే నా సజెషన్ వచ్చేసి బాగా తెలిసిన వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా సేల్ చేస్తుంటే గనుక మీరు వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మీరైతే అమౌంట్ అయితే ఫోన్ అయితే పర్చేస్ అయితే చేయండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే 30,000 అంటే మాటలు కాదు. ఆ రేంజ్‌లో మనకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనకైతే కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. సో ఐఫోన్ వాడాలి, బ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి, ఐఓఎస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పేదనమాట. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక మ్యాక్సిమం దగ్గరున్న రిలేటివ్స్ దగ్గర నుంచి అయితే మీరైతే పర్చేస్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో దానికి యాపిల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఐఎంఈ నెంబర్ కానీ, సో ఏమైనా పార్ట్స్ రీప్లేస్ అయినాయా, సో బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ ఎంతుంది, ఇవన్నీ మీరు ఓవరాల్‌గా చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరైతే మనీ అయితే పే చేసి ఫోన్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. సో నా వరకు నేను చెప్పొచ్చేది ఏంటంటే కొత్త ఆండ్రాయిడ్ మొబైలే తీసుకోమని చెప్తాను. ఇన్‌కేస్ మాకు తెలిసినోళ్ళు ఎవరు లేరు. సో ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గనుక మీరు ఓఎల్ఎక్స్‌లో కానీ, లేదంటే క్యాషిఫైలో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో రీపబ్లిష్డ్ ఫోన్స్ కొనేటప్పుడు మాత్రం అయితే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యనే కొత్త ఫోన్‌లని చెప్పి పాత ఫోన్‌లే అమ్మేస్తున్నారు. మార్కెట్‌లో అయితే చాలా స్కామ్ అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి సెకండ్ హ్యాండ్ మొబైల్స్‌లో అయితే చాలా విపరీతంగా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇవన్నీ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను. ఐఎంఈ నెంబర్ కానీ, బాడీ పార్ట్స్ ఏమైనా రీప్లేస్ అయినాయా, బ్యాటరీ హెల్త్ ఎంతుంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌కైతే వెళ్ళడానికైతే ట్రై చేయండి. నా సజెషన్ వచ్చి నువ్వేం చెప్తావు బ్రో అంటే కనుక మ్యాక్సిమం నేనైతే సెకండ్ హ్యాండ్ ఐఫోన్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. మీ దగ్గర మనీ 30,000 ఉంటే ఆ ప్రైస్‌లో చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ మీకు అండర్ 30,000లో మంచి ది బెస్ట్ ఆల్ రౌండ్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ ఐఫోన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడైతే మనకి 30,000 నా దగ్గర ఉన్నాయి. నేను బ్రాండ్ న్యూ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నానైతే. సో మీరు ఒక బ్రాండ్ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్ వైపు వెళ్దాం అనుకుంటే గనుక అక్కడ మీరు చెక్ చేయవలసినవి ఏంటంటే డిస్‌ప్లే అనమాట. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో 120 రిఫ్రెష్ రేట్ కానీ, సూపర్ మోడల్ డిస్‌ప్లే కానీ, ఆండ్రాయిడ్ డిస్‌ప్లే కానీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇవి ఎక్స్‌పెక్ట్ చేయాలనుకుంటే ఐఫోన్‌లో కంపేర్ చేసుకుంటే గనుక మనకి ప్రో మోడల్స్‌లో అయితే రావడం జరుగుతుంది. 13 ప్రో కానీ, 12 ప్రో మ్యాక్స్ కానీ, 13 ప్రో మ్యాక్స్, 15 ప్రో మ్యాక్స్‌లో కానీ వాటిల్లోనే ఈ రిఫ్రెష్ రేట్ కానీ, 120 రిఫ్రెష్ రేట్ ఫోన్స్ డిస్‌ప్లేలు అయితే మనం అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఛార్జింగ్ స్పీడ్ అనమాట. మనకి ఐఫోన్ మనకి సెకండ్ హ్యాండ్ మోడల్స్‌తో కంపేర్ చేసుకుంటే కొత్త బ్రాండ్ న్యూ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కనుక మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది. ఇది మనకి ఫోన్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఫోన్స్ అయితే 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్‌లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతున్నాయి. కానీ ఐఫోన్ ఛార్జింగ్ ఎక్కాలంటే కొన్ని గంటలు అయితే టైం అయితే తీసుకుంటుంది. సో డిశ్చార్జ్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. కానీ ఒకటి ఛార్జింగ్ పెట్టినంత టైంకి డిశ్చార్జ్ అయ్యే టైంకి అయితే ఐఫోన్ అయితే చాలా ఇక్కడైతే మనకి డ్రాబ్యాక్ అయితే ఉంటుందన్నమాట. సో కొత్త ఫోన్ అనగానే బ్రాండ్ న్యూ ఫోన్ ఉంటుంది, డిస్‌ప్లే ఉంటుంది, ప్రీమియం లుక్ ఉంటుంది, ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. సో
సో, అలాగే నెక్స్ట్ చూసుకుంటే గనుక మనకి న్యూ సాఫ్ట్‌వేర్ అయితే మనమైతే ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇప్పుడున్న స్నాప్‌డ్రాగన్ గానీ, క్వాల్కమ్ గానీ మనకైతే అప్‌డేటెడ్ వెర్షన్స్ అయితే చిప్‌సెట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఒక ప్రాసెసరే మీకు పాత వీడియోలో అయితే చెక్ చేసుంటే గనక ప్రాసెసర్ యొక్క కీ రోల్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి కెమెరా పిక్సెల్ 200 ఉందా? 300 ఉందా? అది మ్యాటర్ కాదు. దాని యొక్క ఇమేజ్‌ని 12 మెగా పిక్సెల్ ఉన్నా సరే, ఆ యొక్క ప్రాసెసర్ ఎలా ఆప్టిమైజ్ చేస్తుంది, మనకి నేచురల్‌గా మనకైతే అవుట్‌పుట్ వస్తుందా? వివిడ్‌గా వస్తుందా? అనే దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. మీకు కన్‌క్లూజన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటే గనుక, నా సలహా ఏంటంటే మీరు ఐఫోన్ కొనేటప్పుడు అంటే మీకు ఫోను ఎకోసిస్టమ్ గాని అంటే ఇష్టమైతే గనుక వీడియోలు ఎక్కువ తీస్తే, మరియు మీకు తెలిసిన వారి దగ్గర గాని నమ్మకమైన వెబ్‌సైట్‌లో మాత్రం అయితే తీసుకోండి. లేదు ఇవన్నీ నాకొద్దు నేను ఆండ్రాయిడ్‌కే ఎప్పుడు వెళ్తానంటే గనక మీకు మంచి డిస్‌ప్లే, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న మెయిన్‌గా చూసుకోవాల్సిందైతే ప్రాసెసర్ అనమాట. సో, మీరు ఈ కేటగిరీలో చెక్ చేసుకొని మీరైతే ఫోన్ అయితే తీసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ హ్యాండ్‌లో యూజ్డ్ ఫోన్ కొనేటప్పుడు మాత్రం బాగా తెలిసిన వాళ్ళ దగ్గరైతే తప్ప మీరైతే ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. దీనివల్ల అయితే చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. వీటన్నిటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సో, మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఆ యొక్క వారంటీ కార్డ్, ఆ యొక్క వెబ్‌సైట్‌లో మీరైతే ఈఎంఐ నంబర్ టైప్ చేయగానే దానికి ఫుల్ కండిషన్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇవన్నీ మీరు చెక్ చేసుకొని ఫోన్ అయితే పర్చేజ్ చేయండి. దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఇంక ఈ వీడియోలో ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలనే దాన్ని కూడా కింద కామెంట్ అయితే సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకైతే వస్తున్నాను.